హలో, ఈరోజు నిమ్మకాయ తొక్కు పచ్చి చేసి చూపిస్తున్నాను. లాస్ట్ వరకు నా వీడియో చూడండి. ఈ విధంగా బాగా నిమ్మకాయలు కడిగేసుకున్న తర్వాత 4 ముక్కలు లెక్క కోసుకుంటాం నిమ్మకాయ పీసులు. దాంట్లో లోపల పిక్కలన్నీ తీసుకుంటాం. తీసి అలా ఒక పిక్కగానున్న చేదు వస్తుంది. మన తొక్కుతో చేస్తే చేదుగా ఉంటుంది కదా అంటారు, కానీ కాదు, ఏం కాదు. 2 to 3 days తర్వాత ఊరిన తర్వాత చేదు అనేది పోతుంది. ఈ విధంగా ప్రతిదీ లోపల వరకు చూసి పిక్కలు తీసుకుంటాం. తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకుంటాం. మరీ స్మూత్ పేస్ట్లా చేసుకోము, కొంచెం పీసెస్లా తగిలినట్టుగా మన నోటికి ఆ విధంగా పేస్ట్ చేసుకుంటాం. ఇది ఏ క్లైమేట్లోనైనా మనం వాడుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనం పట్టుకొని కూడా వెళ్ళొచ్చు. ఇది పాడవదు. ఇది ఒక జామ్ లాగే ఉంటుంది, పొలుగా తీగా. ఇవి ప్యాన్ తీసుకొని ప్యాన్లోని మిక్సీ చేసుకొని పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత మామూలు చిల్లీ పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను, 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, మనకి సాల్ట్, మామూలు సాల్ట్, తర్వాత బ్లాక్ సాల్ట్, పెప్పరు వేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత బెల్లం వేసుకుంటాం. బెల్లం కొంచెం మెల్ట్ అయ్యేసి దగ్గరగా జామ్లా తయారైన వరకు మనం పొయ్యి మీద కలుపుకొని ఉంటాం. కలుపుకున్న తర్వాత ఈ విధంగా తయారైపోతుంది జామ్ లాగా. ఇది స్టోర్ చేసుకోవచ్చు, ఇందులోనైనా మనం యూస్ చేసుకోవచ్చు. రొట్టెలోని మనం రాసుకొని రోల్ చేసుకొని తిన్నా, పెరుగన్నంలోని దేంట్లోనైనా మనం వాడుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.